ఇక గీయాల్టి ముచ్చట ఏందనంటే ఈ బుడ్డోడు ఉన్నాడు కదా, ఈ చిన్నపాటి కుక్కపిల్ల ముద్దు ముద్దుగా ఉంది చూసినావా? ఈ కుక్కపిల్లను మేము సాదుకుంటున్నాం గత 3 నెలలు 4 నెలల నుంచి. అది అయితే ఈ కుక్కపిల్లను సాదుకున్నప్పుడు చాలామంది వాళ్ళు వీళ్ళు ఏం చెప్పారంటే దానికి వ్యాక్సిన్ వేయించాలి, దానికి ఇంజక్షన్లు వేయించాలి, దానికి టానిక్ ట్యాబ్లెట్లు వేయాలి అని చాలామంది చెప్పడం జరిగింది. అయితే చెప్పినప్పుడు ఏం చేసినా నేనంటే దీన్ని తీసుకొని దగ్గరనే ఉన్న పశువుల వైద్యశాల అంటే వెటర్నరీ హాస్పిటల్కు తీసుకువెళ్ళడం అనేది జరిగింది. అక్కడ ఎదురైన అనుభవాల్ని, అక్కడ జరిగిన సంఘటనల్ని, వాళ్ళు చూపించిన ఆదరణే కావచ్చు, దాన్ని చూసినప్పుడు నేను నా జీవితంలో అనుభవించిన ఒక విషయం గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తా. మనం అందరం కూడా ఆరోగ్యం బాగలేకపోయినా, తలనొచ్చినా, కడుపు నొచ్చినా, ఇంకా ఏదైనా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మనం ఏం చేస్తామనంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోవడానికి డబ్బులు లేని పరిస్థితులలో అక్కడ దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కు మనము పోవడం అనేది జరుగుతుంది. గట్లనే నేను కూడా ఎన్నోసార్లు ప్రభుత్వ హాస్పిటల్కు పోవడం అనేది జరిగింది. అక్కడికి పోయినప్పుడు అక్కడ ఉన్న డాక్టరు తను సీట్లో కూర్చుంటాడు, తనకు ముందట ఒక టేబుల్ ఉంటుంది, ఆ పక్కనే కుర్చీలు కూడా ఉంటాయి, కానీ ఆ కుర్చీలో కూర్చో అని కూడా చెప్పాడు. చెప్పకుండానే ఏమైంది, ఏం కథ, ఏం జరిగింది చెప్పు అని అంటాడు. మనం చెప్పాలంటే కనీసం చెయ్యి బట్టి చూసి, నాడిని బట్టి చూసి నాకు జ్వరం ఉందా, ఏమైంది అని చూడడు. కనీసం స్టెటస్కోప్ వేసి ఎట్లా కొట్టుకుంటుంది, గుండె ఎట్లా కొట్టుకుంటుంది, కనీసం నరాలు ఎట్లా కొట్టుకుంటున్నాయి అని కూడా చూడకుండానే మనం ఏ విషయం అయితే చెప్తామో ఆ విషయానికే తను చీటి మీద ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు, గోళీలు, టానిక్లు రాసిస్తాడు. మనము జ్వరంతో పోతాము, ఆరోగ్యం బాగలేకనే కదా హాస్పిటల్కి పోతాము. మరి పోయినప్పుడు కనీసం మనకు నిలబడడానికి మన లోపల శక్తి సత్వ కూడా ఉండదు, కానీ ఆడ నిలబెడతాడు. నిలబెట్టి ట్యాబ్లెట్ రాసి అంత దూరాన్నే మన దగ్గరికి కూడా రానియాడు. ఎట్లా చూస్తారనంటే ఆ సన్నివేశాన్ని నేను ఎట్లా వివరించవచ్చు అంటే, వెనకట ఇప్పుడు వివక్షత చూపించిరా అని అంటారు కదా, ఆ వివక్షత నాకు గుర్తుకొచ్చింది. నేను ఎందుకంటే అనుభవంలో చెప్తున్నా, మీరు కూడా చూసి ఉండొచ్చు, ఇది నా అనుభవం. ఆ సన్నివేశాన్ని, ఆ సందర్భాన్ని నేను అనుభవించిన కాబట్టి ఆ సన్నివేశాన్ని ఇప్పుడు నేను సాదుకుంటున్న ఈ కుక్క పిల్లను హాస్పిటల్కి తీసుకుపోయిన సన్నివేశాన్ని రెండింటిని ట్రయల్ చేసి చూసినప్పుడు నాకు 2 కోణాలు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి. ఎందుకనంటే కుక్కపిల్లని తీసుకొని ఆ వెటర్నరీ హాస్పిటల్ తీసుకపోతే ఆ డాక్టర్ కానీ, ఆ డాక్టర్ కింద పనిచేసేటోళ్ళు కానీ ఎంత చక్కగా చూసుకుంటున్నారనంటే, దాన్ని పట్టుకొని దానికి జ్వరం వచ్చిందా, ఆ జ్వరం ఎంత ఉన్నది అని చూసి, నీకు ఏమేం ప్రాబ్లం ఉంది, ఎట్లా ఉంది అని దాని మీద చెయ్యేసి నిమురుతూ ఏంటి ప్రాబ్లం ఏందని అడిగి తెలుసుకొని దానికి తగ్గట్టుగా గోళీలు, ఇంజక్షన్లు, టానిక్లు రాసిచ్చి ఎంత ముద్దుగా చూసుకుంటున్నారు అని అంటే, అక్కడ ప్రభుత్వ హాస్పిటలే, ఇక్కడ కూడా ప్రభుత్వ హాస్పిటలే, అక్కడ మనుషులే, ఇక్కడ మనుషులే, కానీ ఇక్కడ జంతువులను ఎంత చక్కగా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు అని చూసినప్పుడు నాకు ఎనలేని ఆనందము అనిపించింది. ఒక దిక్కు బాధ కూడా అనిపించింది. మనిషి గౌరవిస్తలేడు, కానీ ఒక మనిషి ఇక్కడ ఒక నోరు లేని జీవానికి ఎంత విలువనిస్తున్నాడో అనే విషయం అర్థమైనప్పుడు నేను నా హృదయపూర్వకంగా వాళ్ళకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసిన. ఇది కాకుండా ఆ కుక్కపిల్లకి ఇంజక్షన్ ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు దాని మీద ఇట్లా నిమురుతా ఉన్నారు, ఇట్లా నిమిరి ఏం కాదు తీసుకుపో, మళ్ళీ టైం టు టైం తీసుకురాలి అని చెప్పి ఒక బుక్ రాసిచ్చి, ఆ బుక్లో టీకాలు ఏ టైంకి ఎప్పుడెప్పుడు వేయాలి, గోళీలు ఎట్లా వేయాలి, ఏ తిన్న తర్వాత వేయాలి, తినక ముందుకు వేయాలని వాళ్ళు వివరిస్తూ ఉంటే, ఎంత దగ్గరగా ఉండి వివరిస్తూ ఉంటే నాకు చాలా చాలా సంతోషం కూడా అనిపించింది. అది ఫ్రెండ్స్ ఇయాల్టి గీ ముచ్చట. మీకు కూడా ఇట్లాంటి అనుభవాలు ఉంటే మీరు కూడా నాతో షేర్ చేసుకోండి.